నాకు కృష్ణ గారు అంటే ఇష్టం. అవును, రామారావు గారు ఇష్టం, తర్వాత కృష్ణ గారు. మీకేంటమ్మా పర్సనల్ గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? ఇష్టపడతారు? కామెడీ ఇష్టం. ఎందుకంటే నేను ఏడ్చి ఏడ్చి దుఃఖపడింది. చిరంజీవి గారి సినిమాలకి నాన్ వెజ్ లేకుండా కథ నడిచేది. రామారావు గారు, శోభన్ బాబు, కృష్ణ గారు వీళ్ళు ఉంటే రావయ్య ఆకలేస్తుంది ఇంతసేపా. ఆయనమ్మా ఎలా ఉంది హోటల్? బాగుంది కానీ హోటల్ అదేంటిరా ఇంత పెద్ద పళ్ళెం పెట్టాడు అన్నం తినడానికి? అయ్యో ఇంకో ప్లేట్లు తెస్తారు. తెస్తారా? ఏమన్నా మేనేజర్ గారు అవి తెచ్చేసేయండి. ఈ స్టార్టర్ లేదో స్టార్టింగ్ కొన్ని ఇస్తారు కదా అట్లా. అందుకే చెప్పా కాకతీయ బేసికెళ్ళి ఇదే పళ్ళెం కావాలనుకుంటున్నాను నేను. పెద్ద పళ్ళెం పెట్టు. మన చిన్న ఇది పళ్ళెం అంటే ఓకే. మంచిగా రిటాకేసి ఇప్పుడు నన్ను ఆ బలవంత సినిమాకి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను నాయనమ్మా. అన్నం ఫుల్గా తిన్నాక తీసుకెళ్తే నిద్ర వస్తుందిరా. మన సినిమా చూస్తే మెలకు వచ్చేస్తుంది. మెలకు వస్తుందంట. నిద్రపోనివ్వదు మన సినిమా. నిద్రపోయిన వాళ్ళు కూడా లేపేస్తారు. మా మీకు ఎలా అనిపించిందమ్మా మాతో సినిమా ఇది చేయటం? బాగుంది నాన్న సినిమా. నాకేదో ఒక ఇంట్లో తిరిగినట్టుగా అనిపించింది. ఏదో సినిమా యాక్టింగ్ బాగుంది. సినిమా కూడా బాగా ఆడుద్దని నాకు హోప్ ఉంది. నరేష్ గారు అందరితో. అందరూ నరేష్ గారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందమ్మా పరిచయం? అయ్యో నరేష్ ఫస్ట్ హీరో వేసినప్పుడు నుంచి తెలుసు నాకు. 4 స్తంభాలాట అప్పటి నుంచి. ఓకే. అప్పటికి ఎన్నేళ్ళు ఉంటాయి నరేష్? ఒక 19-20 ఏళ్ళు ఉంటాయి, 20 లోపు ఉంటాయి. 18-19. ఓ నరేష్ గారు చేసిన హీరో క్యారెక్టర్లు స్టార్టింగ్ ఇప్పుడు అన్ని వేశారు. ఆయన అన్ని రకాలుగా ఆయనతో బాగా పరిచయం, వాళ్ళ అమ్మగారితో ఇంకా బాగా పరిచయం. ఎందుకంటే డైరెక్టర్ కదా, బోల్డ్ సినిమాలు చేశాను. కృష్ణ గారితో బోల్డ్ సినిమాలు చేశాను కదా, అందుకని నరేష్తో అనుబంధం అలా ఉండిపోయింది. మీరు కృష్ణ గారికి చాలా పెద్ద ఫ్యాన్ కదమ్మా. నాకు కృష్ణ గారు అంటే ఇష్టం. అవును, రామారావు గారు ఇష్టం, తర్వాత కృష్ణ గారు, ఇంకా తర్వాత అందరూ హీరోలు, అందమైన హీరోలు అంతవరకే. ఇప్పుడైనా మీరు హే బలవంతు కథ అన్నప్పుడు ఎలా ఉన్నదమ్మా? డబ్బింగ్ లో చూసుకున్నప్పుడు ఎలా ఉన్నది నాకు? మీ క్యారెక్టర్ కథ విన్నప్పుడు కూడా బాగుంది, డబ్బింగ్ చూసేటప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు లేనప్పుడు కూడా మీరు ఉంటారు సినిమాలో. చూసావా? అదే మీ ఇద్దరు అందరినీ పిలిచి డైరెక్టర్ గారు నన్ను తక్కువ చేశారు అన్నమాట. అండ్ ఈ సినిమా మీ డైలాగ్ తోనే ఎండ్ అవుతుందమ్మా. మీ క్యారెక్టర్ ఉంటుంది. రౌండ్ ఆఫ్. ఏంట్రా పళ్ళెం పెట్టడమేనా? బయట పెడతాడు ఏమన్నా? పెడతారు. ఎప్పుడు పెడతాడు? అయ్య రామచంద్ర. ఇప్పుడు ఇంతకీ అన్నం తిని ఒక పావు గంట టైం ఇచ్చి తీసుకెళ్తావా సినిమాకి? అంతే. థియేటర్లో చూడాలి. థియేటర్లో మంచి కడుపు నిండా భోజనం చేసి సినిమా చూస్తే మనకి మళ్ళీ మన ఇద్దరం ముగ్గురు డబ్బింగ్ చెప్తా చూసింది కాదు, అలా థియేటర్లో ఆ లుక్ వేరే ఉంది. మీకేంటమ్మా పర్సనల్ గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? ఇష్టపడతారు? కామెడీ ఇష్టం. కామెడీ బాగా ఇష్టం. ఎందుకంటే నేను ఏడ్చి ఏడ్చి దుఃఖపడింది. నేను ముందంతా దుఃఖపడిన వేషాలు. ఇప్పుడు అసలు గ్లిజర్ అలా టచ్ చేసే పని లేదు. ఏ హీరో ఉండని ఒక జోక్ వేయడం, వాళ్ళు ఏమన్నా జోక్ వేస్తే నేను ఎదురు తిట్టడం, ఇవి క్యారెక్టర్లు. నాకు అప్పటికంటే ఇప్పుడే హ్యాపీగా ఉంది. అప్పుడు మంచి క్యారెక్టర్లు పడేవి, అందరినీ అరే ఒరే అని పిలిచే క్యారెక్టర్. అప్పుడు అదొక థ్రిల్. ఇప్పుడు కూడా అరే ఒరేనే, కాకి హీరోలు కూడా జోకులు వేస్తారు ఇప్పుడు. అప్పుడు హీరోలకు తల్లి కదా, జోకులు లేవు. అది తేడా. రావయ్య ఆకలేస్తుంది ఇంతసేపా, సినిమాకి టైం అవుతుంది. అమ్మ మీరు వండే వంటకాలలో మీకేది ఇష్టం? ఫేవరెట్ అనే లేదు, అన్నీ తింటాను నేను. ఇంతకు ముందు అయితే జంతువులను కూడా తినేదాన్ని. తినేవాళ్ళు. ఇప్పుడు జంతువులు లేవు, ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వెజ్, కాయగూరలు, పప్పులు. అందుకని ఏదైనా బాగానే ఉంటుంది నాకు. అప్పుడు షూటింగ్లలో ఇప్పుడు షూటింగ్లలో మనం అందరం కలిసి తినడం కానీ అలాంటివన్నీ అప్పుడు మీరు బాగా చెప్పేవాళ్ళు ఎక్స్పీరియన్సెస్. ఇదే ఇప్పుడు మనం ఎటు తింటున్నాం, అప్పుడు మేము ఇలా కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరి కంచం పుచ్చుకుని అప్పటికి ఇప్పటికీ కలిసి తినే కల్చర్ పోయింది. పలకరింపులు అలాగే బాగానే ఉన్నాయి కానీ మేము అప్పటితో అందరం అంటే హీరోలు హీరోయిన్లు కూర్చోకపోయినా ప్రతిమ వాళ్ళందరం కూర్చుని
తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించేవారు. అందరు కలిసి షేరింగ్. మనకి ఇందులో నరేష్ సార్ దయ వల్ల నరేష్ కూడా తెప్పిస్తాడుగా. అవునవును. మీరు ఆ టైంలో నాన్ వెజ్ బాగా తినేవాళ్ళమ్మా? ఎప్పుడు ఆపేశారు? చిరంజీవి గారి సినిమాలకి నాన్ వెజ్ లేకుండా ఏ కథ నడిచేది కాదు. అన్నీ ఇప్పుడు మీరు చెప్పే పీతలు, పెద్ద పెద్ద రొయ్యలు. చిరంజీవి గారు బాగా తింటారా? ఆయన బాగా తినడు. ఆ, ఆయన కోసం అని ఆ. ఊళ్ళ నుంచి వస్తే తెచ్చేవాళ్ళు. అవునవును. తెస్తే నాకు కూడా పంపించాను. ఆవిడకి ప్లేట్లో గిన్నెలో వేసుకెళ్ళి పెట్టమనేవాడు. ఆ. అందుకని అన్నీ తిన్నా. ఆహా. ఇప్పుడు మీరు చెప్పే పీతలు, ఇంత రొయ్యలు, ఇంత రొయ్యలు. నాన్ వెజ్ ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఏళ్ళు అయింది మానేసి. 5-6 years నుంచి ఆపేశారు. అసలు ఎందుకు ఆపాను తెలుసా? ఆ. బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది మొహానికి. ఓహో నల్లబడిపోయా. ఓహో నువ్వే కలర్ అయ్యా. అబ్బో ఇంకా నేను ఎంత నల్లబడి ఉంటానని ఆలోచించాను. అమ్మో. అప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పారు, నాన్ వెజ్లు, ద యానిమల్ ప్రోడక్ట్, బేకరీ ప్రోడక్ట్, కూల్ డ్రింకులు, హాట్ డ్రింకులు, ఇవన్నీ ఏవి తినకుండా ఓన్లీ వెజిటేరియన్. అది కూడా సిట్రిక్ యాసిడ్ లేకుండా. ఓహో ఒక టమాటా ఒకటే, నిమ్మకాయ కూడా తినే పని లేదు. ఓహో అలాగా బాగానే చేసా. ఒక 5-6 ఏళ్ళు చేసా పచ్చం. అప్పుడు పోయినాయి ఇవన్నీ. ఓహో ఓకే ఓకే. మీరు ఇబ్బంది పడి నేను ఈ సినిమా చేయలేను అన్న సినిమాలు ఏమైనా ఉన్నాయండి? నేను విల్లీ వేషం ఇస్తే చేయలేను అనుకుంటా. విల్లీలాగా ఏదన్నా ఉందనుకో, అదైతే చేయలేను అనుకుంటా. నేను ఇస్తే చేస్తాను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది చేయలే. విల్లి అంటే విలన్. విలనా? విలన్. ఆహా. మీరు ఇప్పుడు దాకా నెగిటివ్ క్యారెక్టర్ చేయలేదు? 1-2 చేశాను కానీ అంత సక్సెస్ఫుల్గా అవలా. జనం ఒప్పుకోవాలా. ఏదైనా జనం ఒప్పుకోకపోతే మనం చేయకూడదు అబ్బాయి. మంచి పాయింట్. 1-2 సినిమాలు చేశా, యాక్సెప్ట్ చేయాలి. కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అలా నెగిటివ్ రోల్ చేసినప్పుడు? ఆర్టిస్ట్కి ఏమీ ఉండదు, ఒకటే గుర్తుపెట్టుకో. అవును, డైరెక్టర్ ఏం చెప్తే అంతే. మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి చేసేస్తాం. బట్ ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయాలి. అవును. కొన్ని సుహాస్ ఉన్నాడు, ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయబట్టే ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. అది లెక్క. ఒక్కొక్కరిని ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు. అవును, చేయని వాళ్ళకు ఉండవు. ఎంత ప్రయత్నం చేసినా కష్టమే. అప్పటికి ఇప్పటికి ప్రేక్షకుల మధ్య మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలిసిందా? అప్పట్లో ఎలా ఉండింది, ఇప్పట్లో ఎలా ఉండింది? అప్పుడు సోషల్ మీడియా లేదు, ఏం లేదు. సోషల్ మీడియా లేదు, మేము కూడా బయటకు వచ్చేవాళ్ళం. అవును. నరేష్ వాళ్ళు హీరోలు అయినాకే అవుట్డోర్లు వచ్చాయి. ఓ అంతకుముందు అవుట్డోర్లు లేవు, తక్కువ ఉండేవి. కొంచెం కొంచెమే తీసుకునేవాళ్ళు. ఫుల్ పిక్చర్లు అవుట్డోర్ వచ్చింది ఈ కొత్త బ్యాచ్ వచ్చిన తర్వాత. అవును, ఎక్కువ రాజమండ్రి, తిరుపతి అలా. అందుకని ఏంటంటే ప్రేక్షకులు మాకు ఎక్కువ కనెక్షను చూసినప్పుడు, ఎటో రైల్లో వెళ్ళేటప్పుడు. ఇన్ని విమానాలు కూడా లేవు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు, రైల్వే స్టేషన్లో దిగినప్పుడు, తర్వాత లొకేషన్లకు వచ్చేవాళ్ళు. అంటే కొంతమంది, అందరూ రారు, పనులు వదిలేసి రారు కదా. ప్రేక్షకుల ఆదరణ అప్పుడు ఎక్కువ ఉండేది. మీతో ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సుహాస్. మేము ఉండే కాలంలో మా మంచినీళ్ళు మేమే తెచ్చుకునేవాళ్ళం. అవును, కంపెనీలో ఇచ్చేవాడు కానీ ఆ డ్రమ్ముల్లో పట్టుకొస్తారు, ఏ పట్టుకొచ్చారో ఏంటో అని కాకబెట్టుకుని చల్లార్చుకుని మరచెంబులు. రామారావు గారికి పెద్ద చెంబు, మావి చిన్న చెంబు, అందులో పోసుకుని తెచ్చుకునేవాళ్ళం. అందుకని మీరు అదృష్టవంతులు అంటున్నాను నేను. అవును, ఆ పరంగా చూస్తే కంఫర్ట్స్ అన్ని రకాలుగా పెరిగాయి. అది అది అందరికీ అంతేనమ్మా, హీరోయిన్ కూడా అంతే. ఎవరైనా కంఫర్ట్స్ ఇంకా అక్కడ ఏర్పాటు చేయడానికి లేదు. హీరోయిన్ అంటే వాళ్ళ కారు ఉన్నా కూడా వాళ్ళ కారులో పోయి కూర్చుంటాడు నీళ్ళలో. ఇట్లా ఏసీ కార్లు కూడా తక్కువ కదా అప్పుడు. అదే మహా అంటే ఒక షెడ్ వేసేవాళ్ళేమో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అవి కూడా ఉండేవి కాదు. కొన్ని చిన్న కంపెనీలు అంటే ఉండేవి కదా అప్పుడు. చిన్న కంపెనీలు ఉండేవి. రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, వీళ్ళు ఉంటే కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి. మరి మామూలుగా చిన్న హీరోలు అంటే ఉండవు. అప్పటికి ఇప్పటికి టైం తక్కువలో అయిపోయేది కదా సినిమా అప్పుడు. తక్కువ అంటే టికెట్ కూడా తక్కువే.